ఈ రికార్డింగ్ చేసే టైంకి అంటే జనవరి 2022 టైంకి ఓమైక్రాన్ ఆర్ ఒమిక్రాన్ వేరియంట్ సెకండ్ మోస్ట్ కంటేజియస్ డిసీజ్ ఇన్ ద వరల్డ్గా పరిణామం చెందింది. మరి ఫస్ట్దేంటి చూద్దాం. ఈ కంటేజియస్నెస్ ఆఫ్ ఎ డిసీజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎపిడమియాలజిస్ట్ అని ఉంటారు కదా, మ్యాథమెటిషియన్స్ హూ క్యాలిక్యులేట్ ద పాపులేషన్ డిసీజెస్ అండ్ ఇన్ఫెక్టివిటీ వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు ఒక మ్యాథమెటికల్ నొటేషన్ ఇచ్చారంటే ఆర్ నాట్, ఆర్ జీరో అని చెప్తాం కదా, ఆర్ నాట్ అంటారు. అంటే దిస్ వాల్యూ డిటర్మిన్స్ ఆర్ టెల్స్ అస్ ఒక మనిషి నుంచి ఎంతమందికి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు అనే విషయం ఇది చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ నాట్ 1 అనుకోండి, ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వెళ్తుంది యావరేజ్ ఆ పర్టికులర్ డిసీజ్. ఆర్ నాట్ లెస్ దాన్ 1 అనుకోండి, ఒక మనిషి నుంచి లెస్ దాన్ 1 పర్సన్ అంటే ఒక 10 మందికి ఇన్ఫెక్షన్ వస్తే ఆ 10 మంది ఇంకొక 10 మందికి కంటే తక్కువ మందికి ఇన్ఫెక్షన్ ఇవ్వగలరు అలాగనమాట. సో ఈ ఆర్ నాట్ వాల్యూ ఫర్ ఒమిక్రాన్ ఈజ్ అరౌండ్ 8 to 15. 8 to 15 అంటే అబౌట్ ఒక మనిషి నుంచి 8 to 15 మందికి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందన్నమాట, స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఈ ఒమిక్రాన్ వేరియంట్. సో మరి ఫస్ట్దేంటి, హ్యూమన్ హిస్టరీలో హయ్యెస్ట్ ఇన్ఫెక్టివిటీ ఉండే డిసీజ్ ఏంటంటే మీజిల్స్. ఈ మీజిల్స్కి ఆర్ నాట్ వాల్యూ ఈజ్ అబౌట్ 15 to 18, అంటే 15 to 18. ఇప్పుడు ఒమిక్రాన్ ఈజ్ నాట్ టూ ఫార్ ఫ్రమ్ ఇట్. ఒమిక్రాన్ వచ్చి ఇందాక చెప్పుకున్నట్లుగా 8 to 15 అన్నాం కదా, ఈ మీజిల్స్కి 15 to 18 అనమాట. అంటే 15 నుంచి 18 మందికి ఈ మీజిల్స్ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా చూసుకుంటూ పోతే మనకి ఐ విల్ గివ్ యూ పర్స్పెక్టివ్, అంటే ఏ డిసీజ్కి ఎంతెంత ఉన్నాయని చూస్తే మనకి మనం ఉండే సిచ్యువేషన్ ఈ ఒమిక్రాన్ ఎంత సివియర్ అనేది మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీజిల్స్కి 18 రఫ్లీ యావరేజ్ నెంబర్, 15 to 18 అనుకున్నాం కదా. అట్లానే మమ్స్కి ఆర్ నాట్ వాల్యూ 10, సార్స్ వైరస్కి ఆర్ నాట్ వాల్యూ 4, హెచ్ఐవికి ఆర్ నాట్ వాల్యూ 4, అట్లానే ఈబోలా వైరస్ కూడా ఈబోలా వైరస్కి ఆర్ నాట్ వాల్యూ 2 అండ్ హెపటైటిస్ సి కూడా ఆర్ నాట్ వాల్యూ 2 అనమాట. ఈ కరోనా వైరస్ ఇట్ సెల్ఫ్ దాంట్లో ఉండే డిఫరెంట్ వేరియంట్స్లో వాటికి ఆర్ నాట్ వాల్యూస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ డెల్టా వైరస్కి ఆర్ నాట్ వాల్యూ 6.5 to 8 అని చెప్పారు. అదే కరోనా వైరస్ ఫస్ట్ వేరియంట్ వుహాన్ చైనాలో వచ్చిన కరోనా వైరస్ ఫస్ట్ వేరియంట్ ఉంది కదా, దానికి ఆర్ నాట్ వాల్యూ 2.5. సో చూడండి 2.5గా మొదలైంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 15 ఆర్ నాట్ వాల్యూగా పెరిగింది. అదే స్పానిష్ ఫ్లూ 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూకి ఆర్ నాట్ వాల్యూ ఈజ్ అరౌండ్ 2 to 3. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ the Spanish flu killed about 50 million people at that time. కానీ అప్పుడుండే శానిటేషన్, అప్పుడుండే వ్యాక్సినేషన్ రేట్స్, అవన్నీ వ్యాక్సినేషన్ సదుపాయాలు అవన్నీ తక్కువ ఉన్నాయి, అందుకని దాని విజృంభణ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఉన్న ఈ సిచ్యువేషన్లో ఆర్ నాట్ వాల్యూ ఇంపార్టెన్స్ ఏంటి అని చూస్తే మీరు చూస్తూ ఉంటే ఎవ్రీ సివియర్ వేరియంట్కి ఆర్ నాట్ వాల్యూ పెరుగుతూ వచ్చింది. అంటే మోర్ పీపుల్ విల్ బి ఇన్ఫెక్టెడ్ ఇన్ ద పాపులేషన్, కానీ ఆర్ నాట్ వాల్యూ విల్ నాట్ సిగ్నిఫై ద సివియరిటీ ఆఫ్ ద డిసీజ్, ఇట్ విల్ ఓన్లీ టెల్ అస్ ద ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ద డిసీజ్. సో దీన్ని బట్టి మనం చూస్తే ఎక్కువ మందికి ప్రపంచంలో ఈ కరోనా వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వస్తోంది కూడా. చాలామందికి సిమ్టమ్స్, వెరీ మైల్డ్ సిమ్టమ్స్ కానీ సిమ్టమ్స్ లేని వాళ్ళు కానీ టెస్టింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పాజిటివ్ వస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతోంది వరల్డ్లో ఇది అని అర్థం. హోప్ఫుల్లీ దిస్
ఈ టైప్ ఆఫ్ వేరియంట్స్ అంటే లెస్ సివియర్ మోర్ ట్రాన్స్మిసిబుల్ వేరియంట్స్ వల్ల చాలామందికి ఇమ్యూనిటీ అంటే న్యాచురల్గా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి కానీ తీసుకొని వాళ్ళకి కానీ న్యాచురల్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అనేది లెట్ us హోప్.